నమస్తే అండి, రేవతి వంటలకి స్వాగతం. ఈరోజు మనం బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నామండి. ఇందులో కొంచెం తినే సోడా వేసుకుందామండి. పిండిలో కొంచెం చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకుందామండి, చప్పదనం లేకుండా. మనం ఇందులో ఇప్పుడు 4 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఇదంతా బాగా ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలండి. పిండి బాగా నొక్కుని కలుపుకోవాలండి. పిండి మొత్తం నెయ్యి అంతా పీల్చుకునేటట్టుగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం లైట్గా వాటర్ వేసుకుని ముద్ద కింద కలుపుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. పిండి కొంచెంసేపు మనం పిసికి కలుపుకోవాలండి గుల రావడానికి. తర్వాత ఒక అరగంట దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం పాకం పట్టుకుందాం. మనం కప్పు మైదా పిండి తీసుకున్నాం కదండి, అదే కప్పుతో ఒక కప్పు పంచదార కూడా తీసుకుందామండి. మనం ఒక కప్పు వాటర్ కూడా వేసుకుందామండి. మనకి పాకం ఇలాగా గమ్ములాగా రావాలండి. ఏళ్ళు ఇలాగ గమ్ము టైపులో అంటుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం పక్కన పెట్టుకోవాలండి. పిండి ఇప్పుడు స్మూత్గా అయింది కదండి, ఇలా మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని మనం ఉండలు చేసుకుందామండి. మనం ఉండని చక్కగా ఇలాగా గుండ్రంగా నలుపుకోవాలండి. 2 చేతులు నొక్కి పెట్టి ఇలాగా గుండ్రంగా ఉండని నొక్కుకోవాలండి. బాల్ లాగా ఇలా వచ్చిన దాన్ని మధ్యలో మనం ఇలాగా కొంచెం నొక్కుకోవాలండి బెజ్జంలాగా. మనం ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ బాగా మరగకుండా ఊరికే వేడెక్కేలాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి కొంచెం లైట్గా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందామండి. స్టవ్ బాగా స్లోలో పెట్టుకోండి. ఒకటొకటిగా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా అవి వేగిన తర్వాత పైకి తేలినాయి కదండి, ఇది తేలినట్లుండి ఒక్కొక్క దాన్ని కొంచెం తిరగేసుకుందామండి. ఒకసారి బాగా నూనె వేడెక్కిపోతే మాడిపోతాయండి. ఇవి లోపల నుంచి ఉడకడం కోసం సన్న మంట మీద వండుకోవాలండి. ఇప్పుడు ఇలా ఎగినాయి కదండి, ఇప్పుడు కొంచెం మనం కొద్దిగా మంట పెంచుకుందామండి. అటు ఇటు కొంచెంసేపు అలా తిరగేసుకుంటూ ఉండాలండి. ఒకవైపే ఉంచితే మాడిపోతాయి. 2 వైపులకి తిరిగేసుకుంటా వేపుకోవాలండి. ఇప్పుడు మనం ఏగిపోయినాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పాకంలో వేసుకుందామండి. ఈ వేడి వేడి పాకంలో వేసుకోవాలండి. ఇవి పాకంలో ములిగేలాగా బాగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం చల్లారేటప్పటికీ గట్టిపడతాయండి. అప్పుడు లోపల జ్యూసీగా ఉంటుంది, పైన పంచదార పాకం ఉంటుంది కాబట్టి బాదుషా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.